హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మన టీమ్ వైజ్ సీజన్ రివ్యూలో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదాం. ఢిల్లీ క్యాపిటల్స్ 5th ప్లేస్ సాధించారు ఈసారి. కొంచెం బెటర్గా ఆడి ఉంటే వాళ్ళకి ప్లే ఆఫ్స్ బెర్త్ అయినా తక్కువ ఉండేది. కానీ ఐడియా ఒక జీవితాన్ని మార్చినట్టు ఒక్క పర్టికులర్ డెలివరీ, ఒక్క బాల్ ఆ టీమ్ ప్లే ఆఫ్స్కి రాకుండా చేసిందా? చాలామంది అభిప్రాయంలో అదే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ముంబైతో ఫస్ట్ మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడారు. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు శాంట్నర్ వేసిన ఒక బాల్ కరుణ్ నాయర్ని అవుట్ చేసింది. బ్యూటిఫుల్ డెలివరీ, అది పర్ఫెక్ట్ లెంత్లో పడింది. జస్ట్ టర్న్డ్ ఎనఫ్ టు టేక్ ది టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఆ మ్యాచ్లో కరుణ్ నాయర్. 89 రన్స్ చేశాడు. ముంబై బౌలర్స్ ఉతికారేస్తున్నాడు. ఈవెన్ బుమ్రాన్ కూడా స్పేర్ చేయలేదు. 5-6 సిక్స్లు కొట్టాడు, 12 బౌండరీలు కొట్టాడు. అతను హీ వాజ్ గోయింగ్ బెర్జర్క్. అలాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళ టార్గెట్ 206 అనుకుంటా. చాలా దగ్గరికి వస్తా కరుణ్ నాయర్ అప్పటికే 12th ఓవర్లోనే వాళ్ళు ఒక 15 ఓవర్లో బిగించాడు కనిపించారు కరుణ్ నాయర్ కనుక ఆ మూడ్లో ఉండి అక్కడ ఉండే. కానీ శాంట్నర్ వేసిన అద్భుతమైన అన్ప్లేయబుల్ డెలివరీతో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంత మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేయగలిగాడు శాంట్నర్. దానివల్ల వాళ్ళ చేజ్ అక్కడి నుంచి మొత్తం పూర్తిగా వాళ్ళ చేజ్ చేయలేకపోయారు వాళ్ళు. సో దే ఫినిష్ 11-12 రన్స్ షార్ట్. సో ఆ మ్యాచ్ గెలిచుంటే ముంబైకి పాయింట్స్ తగ్గి ఉండేవి, వీళ్ళకి ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా వచ్చేది. దాంతో ఏంటంటే వాళ్ళు ఆడిన 14 మ్యాచ్లు 7 మ్యాచ్లు గెలిచారు, 6 ఓడిపోయారు, 1 నో రిజల్ట్ వచ్చింది. వాళ్ళకి ప్లే ఆఫ్ బెర్త్ దక్కి ఉండేది. అప్పుడు బాగుండేది యాక్చువల్గా. మనం అనుకున్నట్టుగా కొత్త టీం మూడు ఇంతవరకు టైటిల్ గెలవని 3 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వచ్చినట్టే. కానీ ముంబై వాళ్ళని ఓవర్టేక్ చేసి ముంబై ఫినిష్డ్ 4th అండ్ దే ఫినిష్ 5th. సో 5th ప్లేస్ ఫినిష్. అయితే 5th ప్లేస్ ఫినిషే కానీ బ్రహ్మాండంగా ఆడేశారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొదట్లో ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు వీళ్ళు. స్టార్టింగ్ ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. ఆ టీమ్ ఓనర్స్, జాయింట్ ఓనర్స్ రాదర్ జిఎంఆర్ కదా మన తెలుగు వాళ్ళు. ఆంధ్రులు ఆరంభశూరులు అంటారు. అట్లా వీళ్ళు ఆరంభశూరులతో చూపించి ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. ఆ తర్వాత వాళ్ళ పరాజయ పరంపర మొదలైంది. ఒక స్టేజ్లో లాస్ట్కి వచ్చేసరికి దే లాస్ట్ 4 మ్యాచెస్ ఇన్ రో. మధ్యలో ఆ వర్షం వచ్చిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కనుక ఫుల్ జరుగుంటే దాంట్లో ఐ థింక్ దే స్కోర్ జస్ట్ 120-130 చేశారు. ఆ మ్యాచ్ కూడా ఓడిపోయిండు. సో లక్కీగా వర్షం వచ్చి సేవ్ చేసి ఇంకో మ్యాచ్లో సూపర్ ఓవర్ తేడాతో సూపర్ ఓవర్ వల్ల ఆర్ఆర్ మీద గెలిచారు. సో ఓవరాల్గా ఆ మ్యాచ్లో కూడా అది ఓడిపోవాల్సిన మ్యాచ్ అది దాంట్లో లాస్ట్ ఓవర్లో వాళ్ళు సరిగ్గా రన్స్ చేయలేకపోవడం. సో అంత అద్భుతంగా ఏం ఆడలేదు. ఫస్ట్లో స్టార్టింగ్ బాగా చేశారు కానీ తర్వాత ది టేపర్డ్ ఆఫ్. సో డిసప్పాయింటింగ్ సీజన్. మరి కారణాలు ఏంటి వీళ్ళ ఫెయిల్యూర్కి మనం చూద్దాం. సరే, మనం ఆ ఒక్క బాల్ గురించి చెప్పుకున్నాం. ఆ ఒక్క బాల్ ఒక్కటే కాదు యాక్చువల్గా. ఐ థింక్ వాళ్ళ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ మినహాయిస్తే, కేఎల్ రాహుల్ ఎప్పుడు కూడా మీకు 500 రన్స్ చేస్తాడు. ఈసారి స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. ఆల్మోస్ట్ 160 ఎంతో స్ట్రైక్ రేట్ వచ్చింది. కేఎల్ రాహుల్ మినహాయించి ఎవరు కూడా చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. ఇద్దరు 300 రన్స్ చేశారు, ఎవరు స్టబ్స్ అండ్ పొరెల్. కానీ పొరెల్ ఏంటంటే యూస్ టు గెట్ స్టార్ట్స్ 20s 30s చేసి అంతకంటే పెద్దగా అతను చేయలేదు. అతను నుంచి ఆశించిన స్థాయిలో టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఆడుతున్నప్పుడు అతను వాజ్ ప్లేయింగ్ అట్ నెంబర్ 3 ఆర్ ఓపెనర్. అలాంటప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ ఇట్ కౌంట్. పెద్ద నాక్స్ రావాలి, అతని నుంచి రాలేదు. స్టబ్స్ లాస్ట్ ఇయర్ లాగే పర్ఫామ్ చేశాడు. లాస్ట్ ఇయర్ కూడా చేసిన రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ అలాగే ఉంది, బట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. బట్ హీ వాజ్ స్టిల్ గుడ్. స్టబ్స్ ఒక రిలయబుల్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ అతను స్ట్రైక్ రేట్ 190 ఉంది, ఈసారి 160 ఉంది. స్ట్రైక్ రేట్ పడింది, కొన్ని రన్స్ కూడా తగ్గినాయి. బట్ ఓవరాల్గా హీ వాజ్ ఓకే. బట్ లేట్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి 300 రన్స్ ఓకే. బట్ మిగతా బ్యాటింగ్ అంతా, ఎందుకంటే కేఎల్ రాహుల్ టాప్ 10 రన్ గెటర్స్లో ఉన్నాడు. ఐపీఎల్ 2025 టాప్ 10 రన్ గెటర్స్లో ఉన్నాడు ఈ సీజన్లో. కానీ నెక్స్ట్ ఎవరు 20లో కూడా 25లో కూడా లేదు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పొరెల్ కానీ స్టబ్స్ కానీ చాలా కింద ఉన్నారు. సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది వీళ్ళకి బ్యాటింగ్లో అంతా ఫెయిల్యూర్ వచ్చింది. కరుణ్ నాయర్ మనం చెప్పుకున్న 89 మినహాయించి లాస్ట్ మ్యాచ్లో ఒక 40 కొట్టాడు. అతను అతను ఎప్పుడు 1 మ్యాచ్ వండర్ లాగే ఉన్నాడు టెస్ట్ మ్యాచ్లోనే ఎక్కడైనా. సో అలా అనిపించింది మనకి. వీ కుడ్ బి రాంగ్. సో కరుణ్ నాయర్ ఆ 89 ఇన్నింగ్స్ ఆడిన ఆ జోరు తర్వాత అతని నుంచి మనకు కనబడలేదు. జేక్ ఫ్రేజర్ మగ్గర్ని వాళ్ళు 9 కోట్లు పెట్టి ఐ థింక్ రైట్ టు మ్యాచ్ యూజ్ చేసి మళ్ళీ అతను తీసుకున్నారు. లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మంచి బ్లిస్టరింగ్ స్టార్ట్స్ ఇచ్చాడు. కానీ ఈసారి అతను టోటల్గా ఫెయిల్ అయ్యాడు.
టోటల్గా ఫెయిల్ అయ్యాడు. అది వాళ్ళని బాగా హర్ట్ చేసింది. ఫ్యాఫ్ డూప్లెసీ కూడా ఒక హాఫ్ సెంచరీ చేసినట్టున్నాడు, పెద్దగా ఒకటో రెండో చేశాడు, బట్ పెద్దగా అతను ఆశించే స్థాయిలో, ఎందుకంటే అతను మంచి ఫామ్లో ఉండి వచ్చాడు ఇక్కడికి, కానీ అతను ఈ మధ్యలో ఇంజర్డ్ అయ్యాడు. సో వాళ్ళకి బ్యాటింగ్ టోటల్గా అశుతోష్ శర్మని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, చాలా లేట్ అయ్యాడేమో నాకు అనిపించింది. సో వాళ్ళకి బ్యాటింగ్లో చాలా ప్రాబ్లం. ఈవెన్ అక్షర్ పటేల్ చాలా వాళ్ళకి మెయిన్ బ్యాట్స్మెన్గా ఉండేవాడు. అక్షర్ పటేల్ ఐ థింక్ ఈ సీజన్లో తక్కువ రన్సే చేశాడు, 269 రన్సే చేశాడు. ఈ వాజ్ బ్యాటింగ్ రీజనబుల్లీ అప్ ది ఆర్డర్, కానీ అక్షర్ పటేల్ బ్యాటింగ్ కూడా పెద్దగా చేయలేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగా హర్ట్ చేసింది. బౌలింగ్ వాజ్ ఓకే కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి అక్షర్ పటేల్ వాళ్ళ కెప్టెన్ 12 మ్యాచ్లు ఆడితే 5 వికెట్లు వచ్చినాయి. ఎకానమీ బాగుంది, అది ఎకానమీ ఐ థింక్ ఈజ్ 8.47 ఇస్ గుడ్, బట్ అక్షర్ అండర్ బౌల్డ్ హిమ్సెల్ఫ్, తక్కువ ఓవర్లు వేసాడు, బట్ పెద్ద బౌలింగ్లో రాణించలేదు. మెయిన్గా వాళ్ళు హర్ట్ చేసింది ఏంటంటే కుల్దీప్ యాదవ్ వాళ్ళకి మెయిన్ బౌలర్. అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో ఐ థింక్ 15 వికెట్లను తీశాడు, లాస్ట్ ఇయర్ 16 వికెట్లు తీశాడు. సో ఒకటే తేడా, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎకానమీ బాగుంది. లాస్ట్ ఇయర్ ఈజ్ ఎకానమీ వాజ్ 8.7, ఇయర్ 7.08. అంటే ఎకానమీ చాలా బాగుంది, కానీ అతను రన్స్ రెస్ట్రిక్ట్ చేయడం కోసం వికెట్లు తీయలేదామో అని అనిపించింది. హీ వాజ్ సపోజ్ టు టేక్ వికెట్స్ కదా, వికెట్స్ కోసం కుల్దీప్ లాంటి బౌలర్ మీ టీంలో ఉన్నప్పుడు, ఇండియాలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బౌలర్స్లో, ఫైనెస్ట్ స్పిన్ బౌలర్స్ అతను. ముఖ్యంగా పోను లాస్ట్కి వచ్చేసరికి అతను ఈవెంట్ వికెట్లెస్ ఇన్ 3-4 మ్యాచెస్. సో కుల్దీప్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోవడం, అక్షర్ అతనికి నుంచి సపోర్ట్ రాకపోవడం, విప్రాజ్ నిగమ్ సపోర్టెడ్ హిమ్ ఓకే, బట్ స్టిల్ వాళ్ళ బౌలింగ్లో పదును లేకుండా మనకి కనిపించింది. మనం బ్యాటింగ్ అన్నాం, బౌలింగ్లో కూడా ముఖ్యంగా ముంబైతో జరిగిన క్రూషియల్ మ్యాచ్, అంటే ప్లే ఆఫ్స్కి ఆల్మోస్ట్ ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో ముంబై లాస్ట్ 2 అవర్స్లో 48 రన్స్తో చేశారు, సూర్యకుమార్ అండ్ నమందీర్ కలిసి. అప్పుడు దుష్మంత్ చమీరా అండ్ ముఖేష్ కుమార్ బౌల్ని ధారాళంగా రన్స్ ఇచ్చేశారు. సో బౌలింగ్లో డెత్ బౌలింగ్ వాజ్ ఏ ప్రాబ్లం ఫర్ దెమ్. సో బౌలింగ్ కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకి. మెయిన్గా ఏంటంటే చాపింగ్ అండ్ చేంజింగ్ బాగా జరిగింది. మనం బ్యాటింగ్ ఫెయిల్యూర్ చెప్పాం, వీళ్ళ ఓపెనింగ్ పేర్స్ ఎంత తెలుసా, 7 ఆడిన 14 మ్యాచ్ల్లో 7 ఓపెనింగ్ పేర్స్ మార్చారు. ఒక దాంట్లో డూప్లెసీ జేక్ ఫ్రేజర్ ఓపెన్ చేస్తారు, ఒక దాంట్లో జేక్ ఫ్రేజర్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తాడు, ఇంకోసారి డూప్లెసీ పొరెల్ ఓపెన్ చేస్తాడు, ఒకసారి పొరెల్ అండ్ నాయర్ ఓపెన్ చేసి, ఇలా రకరకాల కాంబినేషన్స్. చివరికి వచ్చేసరికి కూడా వాళ్ళకి ప్రాపర్ ఓపెనింగ్ కాంబినేషన్ కుదరలేదు. ఓపెనింగ్ బాగుంటుంది కదా, ఇప్పుడు ఫైనల్కి వచ్చిన ఆర్సీబీకి సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, ప్రియాన్ షారియా అండ్ ప్రభ్ సిమ్రన్ ఫర్ పంజాబ్, ఇలాగ అందరికీ ముంబైకి కూడా అలా ఓపెనింగ్ రికల్టన్ అండ్ రోహిత్. ఓపెనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, టాప్ 3 చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఎప్పుడూ సెట్ కాలేదు. సో రాహుల్ తప్ప ఎవరు కూడా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయని పరిస్థితి. చేంజెస్ చాలా చేశారు, నాట్ ఓన్లీ ఓపెనింగ్ కాంబినేషన్ మార్చడం కాదు, చాలా చేంజ్. సమీర్ రిజ్వీకి లాస్ట్లో అతను ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు, వీళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయాక ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది కదా, అతనికి 5 మ్యాచ్లను ఆడిచ్చారు అతని చేత. అతను చెన్నైకి ఆడాడు లాస్ట్ సీజన్లో, ఈజ్ వండర్ఫుల్ టాలెంట్, మంచి బిగ్ హీటింగ్ చేయగలడు. అతనికి ఒక లాంగ్ రన్ ఇవ్వలేదు, 1-2 ఫెయిల్యూర్స్ రాగానే పక్కన పెట్టారు. చివరిలో ఇంకెలాగూ మేము ఇంకా నిష్క్రమిస్తున్నాం కానీ లాస్ట్లో అతనికి ఛాన్స్ ఇచ్చారు. మాధవ్ తివారీ అయిన అతనికి ఒక మ్యాచ్ ఆడిచ్చారు, అతను ఒక మ్యాచ్ క్రూషియల్ మ్యాచ్లో ఆడిచ్చారు, దాంట్లో అతను ఫెయిల్ అయ్యాడు. విప్రాజ్ నిగమ్ కూడా సరైన బౌలింగ్ ఇవ్వలేదు. బౌలింగ్ అతను హీఈస్ లుకింగ్ ఎ వెరీ గుడ్ బౌలర్, అతనికి ఎక్కువ బౌలింగ్ ఇవ్వలేదు. అలాగే నటరాజన్ని మేము అకామిడేట్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. చివరికి వచ్చేసరికి అతను ఇంజరీ ఫ్రీ వచ్చేసిన తర్వాత అతను కూడా పెద్దగా షైన్ కాని పరిస్థితి మనం చూసాం. అశుతోష్ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదేమో నాకు అనిపించింది. సో వాళ్ళకి ఆ చాపింగ్ అండ్ చేంజింగ్, ఒక సెట్ లైనప్ సెటిల్ కాకపోవడం, ఇవన్నీ కూడా మనకి తర్వాత వాళ్ళు క్రూషియల్ స్టేజ్లో ఈ మనకి ఐపీఎల్ బ్రేక్ వచ్చిన తర్వాత స్టార్క్ మళ్ళీ రిటర్న్ రాకపోవడం, లాస్ట్లో క్రూషియల్ మ్యాచ్లో ఆ అక్షర్ అనే స్పిన్నింగ్ ట్రాక్ అక్షర్ ఇంజర్డ్ అవడం, ఇవన్నీ కూడా కలిసి వాళ్ళకి దే ఎండెడ్ అప్ యాజ్ అట్ 5th పొజిషన్, జస్ట్ సో నియర్ ఎట్ సో ఫార్లో ఎండ్ అయిపోయారు. సో ఇవన్నీ వాళ్ళ ఫ్యాక్టర్స్గా మనకి కనిపించినాయి వాళ్ళ ఓటమికి. మరి ఈ సీజన్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఎవరి టీంలో వితౌట్ ఎనీ డౌట్ కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ బాగుంది. అంటే అన్ని మ్యాచ్లో కన్సిస్టెంట్గా ఆడకపోయినా ఒక సెంచరీ చేశాడు, 2-3 హాఫ్ సెంచరీలు చేశాడు. సో కేఎల్ రాహుల్ ఈజ్ కన్సిస్టెంట్గా ఆడింది అతను ఒక్కడే. అతని చుట్టూ మిగతా వాళ్ళు కూడా సరిగ్గా పర్ఫామ్ చేస్తే మిగతా బ్యాట్స్మెన్ అతను ఒక సైజబుల్ స్కోర్ చేస్తున్నాడు. అరౌండ్ హిమ్ మిగతా వాళ్ళు ఒక 30s 40s చేస్తే టీమ్ బాగుండేది. కానీ బ్యాటింగ్లో మనకి
ఆ కన్సిస్టెన్సీ లోపించింది మిగతా బ్యాటింగ్ విషయంలో. అండ్ ఈ టీంలో ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరు, వితౌట్ ఎనీ డౌట్ విప్రాజ్ నిగమ్ కదా. విప్రాజ్ నిగమ్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ చాలా చాలా గుడ్ లుకింగ్, అంటే చాలా చాలా మంచి టాలెంటెడ్ లెగ్ స్పిన్నర్ అండ్ హీ కెన్ బ్యాట్ వెరీ వెల్. బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నాడు. సో అతను 21 years ఏజ్ అతనికి. సో మరి ఇండియాకి ఆడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆల్రౌండర్, లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ మనకి ఎప్పుడు కూడా ఆల్రౌండర్స్ ఎవరు దొరుకుతారంటే ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ లైక్ వాషింగ్టన్, లేకపోతే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తూ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఉంటారు కదా, అక్షర్, కృణాల్ పాండ్యా, లేకపోతే మన జడేజా, ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ మనకి ఒక లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్గా అతను డెఫినెట్గా సెలెక్టర్స్ రాడర్లో ఉంటాడు. సో టీమ్ ఓకే, ఈ సీజన్లో బాగా పర్ఫామ్ చేయలేదు, మిస్ అయ్యారు, దే మిస్ ద బస్, నో డౌట్. బట్ నెక్స్ట్ సీజన్లో బోల్డని మార్పులు చేయాలా. మీరు చూడండి, కోర్ టీం చాలా బాగుంది వాళ్ళది, ఎందుకంటే అక్షర్, రాహుల్, కుల్దీప్, స్టబ్స్, స్టార్క్ ఇలాంటి ఒక 5 టాప్ క్లాస్ పర్ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. ప్లస్ యంగ్స్టర్స్ లైక్ విప్రాజ్ నిగమ్ కానీ, అభిషేక్ పొరల్, సమీర్ రిజ్వీ, అశుతోష్. సో ఎన్ని పేర్లు చెప్పాను, 9 పేర్లు చెప్పాను ఆల్రెడీ. సో 9 పేర్లు వీళ్ళు, దే ఆర్ ఆల్ గుడ్ పర్ఫార్మర్స్. వాళ్ళతో పాటు ఒకరిద్దరు మంచి ఫారిన్ బ్యాటర్స్ని తెచ్చుకోవాలి. జెఫ్ క్రేజర్ మెక్గర్ని రిలీజ్ చేయాలా, ఉంచాలా అనేది దే హ్యావ్ టు టేక్ ఎ కాల్. ఎందుకంటే 9 crores రిలీజ్ అవుతాయి అతను కనుక వదిలేస్తే. అతన్ని నెక్స్ట్ ఇయర్ అతను ఇప్పుడు లీగ్స్లో ఎలా ఆడుతున్న దాన్ని బట్టి ఉంటుంది. అతను మరి అంత ఇన్కన్సిస్టెంట్గా ఉన్న ప్లేయర్ని కంటే కూడా ఒక కన్సిస్టెంట్గా ఆడే ఒక ఫారిన్ ప్లేయర్ని తెచ్చుకుంటే బాగుంటుందేమో, చూడాలి. 9 crores వస్తాయి అతను రిలీజ్ చేస్తే. ఫ్యాఫ్ కూడా ఐ థింక్ 40 years ఈజ్ ఆల్రెడీ. ఫ్యాఫ్ కూడా ఐ థింక్ నాట్ రిక్వైర్డ్ అని అనుకుంటున్నాను. సో అదొక 2 crores. నటరాజన్, ముఖేష్ కుమార్లో ఒకరిని, ఎందుకంటే ఇద్దరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి దే షుడ్ లుక్ ఫర్ ఏ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళు దే కెనాట్ రిటైన్ ముస్తఫిజుర్, టెంపరీ రీప్లేస్మెంట్కి వచ్చాడు కాబట్టి, లేకపోతే ముస్తఫిజుర్ని దాన్ని కూడా వాళ్ళు ఆక్షన్లో దొరికేస్తాడు అతను, అదే ప్రాబ్లం లేదు. సో నటరాజన్ ఆర్ ముఖేష్లో ఒకరిని రిలీజ్ చేస్తే 10 crores దాకా వస్తుంది. మరి ముఖేష్ని ఒక 8 crores తీసుకున్నారు, నటరాజన్ 10.5 crores కనుక తీసుకున్నారు. మోహిత్ శర్మ కూడా 2.2 crores తీసుకున్నారు. అతను కూడా ఐ థింక్ అతను కూడా ఇప్పుడు గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు. సో కొంత వాళ్ళకి 20 crores దాకా అమౌంట్ పెట్టుకుంటే వాళ్ళు ఒకరిద్దరు మంచి బ్యాట్స్మెన్ని తీసుకోవాలి, మంచి బ్యాట్స్మెన్, ఫారిన్ బ్యాట్స్మెన్స్ ప్రిఫరబ్లీ. ఫ్రేజర్ మెక్గర్ని ఉంచినా సరే ఇంకొక ఫారిన్ బ్యాట్స్మెన్ తెచ్చుకుంటేనే వాళ్ళకి ఏమైనా బాగుంటుంది. లేకపోతే ఎందుకంటే వాళ్ళకి హ్యారీ బ్రూక్ ముందు విత్డ్రా అయ్యాడు, అతని ప్లేస్లో రీప్లేస్మెంట్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. దే షుడ్ హ్యావ్ ట్రైడ్ డెవల్ బ్రెవిస్ వాజ్ అవైలబుల్ ఎట్ దట్ టైం. హ్యారీ బ్రూక్ సీజన్ బిగినింగ్లో బ్రెవిస్ వాజ్ అవైలబుల్. సో వాళ్ళు ఆ బ్రెవిస్ లాంటి ఒక మంచి ప్లేయర్ని వదిలేసుకున్నారు. సో వాళ్ళు చేసిన తప్పది. లేకపోతే ఒక ఇండియన్ ప్లేయర్లు తీసుకున్నా సరిపోయేది. దే కుడ్ హ్యావ్ టేకెన్ సంబడి లైక్ ఉర్విల్ పటేల్ ఆర్ ఎనీబడి. సో అది చాలా బెస్ట్ వాజ్ అవైలబుల్ ఎట్ దట్ టైం. బ్రూక్ రానప్పుడు, హ్యారీ బ్రూక్ రానప్పుడు దే షుడ్ హ్యావ్ టేకెన్ సమ్ అదర్ గుడ్ ప్లేయర్. సో అది మరి రిలీజ్ చేస్తే వీళ్ళని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి 20 crores తోనే వాళ్ళు నెక్స్ట్ సీజన్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ సీజన్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ చేశారు, కానీ దే ఫెయిల్ టు రివర్ట్ టు దట్ ఎక్స్పెక్టేషన్. అక్షర్ పటేల్ కెప్టెన్ కొనసాగాల. ఐ థింక్ హీ హాజ్ నాట్ డన్ బ్యాడ్లీ, కానీ ఆ క్యాప్టెన్సీ ఏమైనా అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో అతను బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో పెద్దగా షైన్ అయింది లేదు. అది కూడా, ఆ విషయం కూడా ఆలోచించాలి. మరి కొత్త క్యాప్టెన్ కావాలంటే, మళ్ళీ ఒక ఇండియన్ క్యాప్టెన్ కావాలంటే అది కూడా సమస్య. రాహుల్ క్యాప్టెన్సీ ఇవ్వదలుచుకోలేదు, కనీసం వైస్ క్యాప్టెన్ కూడా చేయలేదు ఈ సీజన్లో. అది కూడా కష్టమే. సో అక్షర్ షుడ్ కంటిన్యూ, బట్ అతని పర్సనల్ ఫామ్ ఎఫెక్ట్ అవుతుందన్న విషయంలో వాళ్ళు కొంచెం దాని విషయంలో ఆలోచించాలి.